ఇప్పించే ప్రయత్నం చేయండి. ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి శిక్షణ ఇప్పించేటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడు కులానికి సంబంధించిన వివిధ హోదాలు నాయకత్వం వహిస్తున్న యొక్క జీవితాలు సార్థకమైంది. 2 కటాక్షాలు రావాలి. ఒకటి లక్ష్మీ కటాక్షం, ఒకటి సరస్వతి కటాక్షం. 2 ఉండేగా ఏమన్నా నడుస్తుంది. కాబట్టి దయచేసి నేను ఇక్కడ పెద్దలు కొడుతా ఉన్నా. ఈ 2 పేదవాడి పెద్దవాడి కొరకు కులంలో ఎదిగిన వాళ్ళు ఉపయోగపడాలని కోరుతూ తప్పకుండా మీరు అటువంటి కార్యక్రమం చేస్తారని ఆశ్వాసిస్తే దాని కులంలో ఉన్నటువంటి యువతకు విద్యార్థుల ద్వారా ఉపాధి అవకాశాలు విద్యావకాశాలు మెరుగుపరచడానికి ఈరోజు ఒక ప్రతిజ్ఞగా చేస్తే తప్పకుండా తెలంగాణ ప్రభుత్వ పక్షంగా నాయకత్వంలో నేను నా కర్తవ్యాన్ని నిర్వహించాలని మనం లేదు. మరొకసారి మనం ముందుకు నడవాలంటే కులంలో ఐక్యత కావాలి. నాకు అన్నట్టు బాధగా ఉంది. భవిష్యత్తులో మన ఐక్యత ద్వారా ఏ పార్టీ అధికారంలో ఉన్నా మన సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తే మన సాహిత్యమైనటువంటి ఆలోచనతో కలిసి పనిచేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. తప్పకుండా మీ ఆదేశం మేరకు ఇప్పుడే కళ్యాణ ప్రసాదం కూడా మంత్రి గారు కానీ వెంకటేశ్వర లక్ష్మారెడ్డి గారు అనంతరావు గారు అదేవిధంగా అందరూ కోరే విధంగా ఈ బంజారా కులానికి సంబంధించి వాస్తవంగా మీరే చెప్పాలని చెప్తున్నారు. మీ దగ్గర ఆర్థికంగా ఉన్నాయి, పక్క బీసీలందరూ మీరు ఇచ్చేటువంటి ఆర్థికంగా ఉన్నారు. ఆయన ప్రభుత్వంలో మన హక్కు బాధ్యత కాబట్టి 2 కోట్ల రూపాయలు ప్రభుత్వంలో కేటాయించి నాయకత్వంలో తెలంగాణలో ఉన్నటువంటి ఈ మధ్య ఉపసభలో ఒక అంశాన్ని గమనించినాం. మిరియాల పంచనాలు అనుకున్నారు. ఈ పంచనాలు పెళ్లి పేరింటాలు పోసుకునడానికి కాకుండా నేను ఒక విద్యార్థి నాయకుడిని, నా సోదరుడు ఆనాడు నలుగురు జిల్లా నేను కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, మార్కెట్ చైర్మన్గా, ఎంపీగా, మంత్రిగా ఈ రోజు ఇక్కడికి వచ్చినంటే విద్యార్థులకు సంబంధించిన అంశాల వల్ల అందరం మన పిల్లల పూర్తి శ్రద్ధ పెట్టాలని సందర్భంగా కోరుతాం.
కాదు, బంగారం కాదు, భూమి కాదు, చదువు మాత్రమే. ఆ చదువు ప్రమాణంతా వద్దరు గట్టిగా చదువుకొని ఉన్నత స్థానాలు అనుభవించాలని ఒక తోటి బలైన వర్గాల బిడ్డగా కోరుతా ఉన్నాం. మా అన్నందరూ స్పష్టంగా అర్థం కాలేదు. ఇప్పుడే పక్కన పట్టకాలలో మీటింగ్ వచ్చినాం. పట్టకాలలో అంటే కత్తి వాళ్ళు వాళ్ళ కులంలో చెప్తే మా అన్నందరూ ఇయ్యాలిగా అంటున్నాడు. ఎవరు కూడా వాళ్ళ వరకట్నాలు తీసుకోవడం వరకట్నం దగ్గర పెళ్లి చేస్తారు. ఇక్కడ వరకట్నాలు తీసుకోకుండా వాళ్ళు మరి చిన్నగా ఉన్నటువంటి వాళ్ళంతా పరస్పరంగా వరకట్నాలు తీసుకోమని చెప్తా ఉన్నారు. వాళ్ళ దాంట్లో చదువు కోసం ప్రోత్సహించి పక్కనే వాళ్ళ దగ్గర భవనం మరి స్కిల్ డెవలప్మెంట్ కొరకు లేదా మీ దగ్గర చదువుకున్న ర్యాంకర్స్ ను ప్రోత్సహించడానికి ఉపయోగిస్తా ఉన్నారు. దీని వచ్చే ఆదాయాన్ని తక్కువలేదు, కానీ దీని మీద వచ్చే ఆదాయాన్ని మీ వందల కులంలో చదువుకొని ఆర్థికంగా లేని వాళ్ళకు సహకారం చేసేటువంటి నిర్ణయం తీసుకోండి. ప్రయత్నం చేయండి. ఉపాధి అవకాశాలను మెరుగుపడడానికి శిక్షణ ఇప్పించేటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడు కులానికి సంబంధించిన వివిధ హోదాలు నాయకత్వం వహిస్తున్న యొక్క జీవితాలు సాధ్యమైంది. 2 కటాక్షాలు రావాలి. ఒకటి లక్ష్మీ కటాక్షం, ఒకటి సరస్వతి కటాక్షం.